హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చుక్క కూర ఎండు చేపలతో అయితే మంచి రెసిపీ అయితే చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నేను 5 కట్టల వరకు చుక్క కూర అయితే తీసుకున్నానండి. ఎండు చేపలు ఇవి కొరమీన ముక్కలండి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకుని వీటిని ఎండబెట్టుకోవాలండి. ఇలా ఎండబెట్టి మా చెల్లి అయితే నాకు పంపించింది. నేను ఇదైతే ఇలా ట్రై చేశాను. చాలా టేస్ట్గా ఉంది. గోంగూర బదులు ఇలా చుక్క కూర వేసుకుని అయితే చేసాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. చాలా నాకు తెలిసిన వరకు అయితే తినవలసిన కర్రీ, ఒకసారి ట్రై చేయాల్సింది. ఇలా అయితే నేను ట్రై చేశాను. ఇలా బాండి పెట్టేసుకుని దానిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. అందులో మనం ఇలా క్లీన్ చేసి ఇలా ఎండబెట్టేసుకున్నాం ఇవన్నీ కదండి ఎండు చేప ముక్కలు. ఇవి నూనెలో వేసుకుని కొంచెం వేయించుకోవాలండి. కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకుని తీసేసి ఒక ప్లేట్లో తీసేసుకుందాం. తర్వాత కట్ చేసి ఉంచిన ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. అలాగే 2 పచ్చిమిరకాయలు ఇలా కట్ చేసి వేసుకుందామండి. దీన్ని మాత్రం కొంచెం వేగనివ్వాలి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి చుక్క కూర. ఆ చుక్క కూరను కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా చుక్క కూరని ఇలా తింటే మంచిదండి. మనకు కూడా వారంలో ఒకసారైనా పిల్లలకి పెట్టాలి. రక్తహీనత ఉన్నవాళ్ళు తింటే చాలా మంచిదండి. బోన్స్ కూడా చాలా మంచిది. ఒకసారి అయితే ఇలా తిప్పేసుకుందామండి. కర్రీ అయితే వీళ్ళ వాటర్ ఉన్నాయి కదండి, ఈ వాటర్తోనే ఉడికిపోయిద్దండి కర్రీ అయితే. ఇంకా మనం వేరే వాటర్ అయితే వేసుకోక్కర్లేదు. చక్క మెత్తగా అయిపోయిందండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకుని మొత్తాన్ని అయితే ఒకసారి ఇలా అయితే తిప్పేసుకుందాం. అసలు ఆ స్మెల్తోనే చాలా బాగుందండి. చాలా చాలా టేస్ట్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది కర్రీ. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ముందు వేయించేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఉప్పు చేపలు, ఇవి అయితే ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్తోనే ఆ చేపలు కూడా ఉడికిపోతాయండి. ఈ వాటర్తోనే ఆ చేపలు అయితే ఉడికిపోతాయండి. మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుందండి. కర్రీ అయితే దగ్గరకు అయితే వచ్చేసింది ఆల్మోస్ట్. ఇదిగో ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇలా గుజ్జుగా అయితే ఉంచుకోవాలి. ఇప్పుడైతే మనం ఫైనల్గా తాలింపు అయితే పెట్టుకుందామండి. తాలింపు పెట్టుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. మంచి టేస్ట్ కూడా వచ్చిద్దండి. ఇలా 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని, అలాగే 3 వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు వేసుకుని కొంచెం చిట్పట్లాడనివ్వాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని తాలింపు వేగిందండి. దీన్ని తీసుకుని మనం వండుకున్నాం కదండి కర్రీ, ఈ కర్రీలో అయితే వేసేసుకుందాం. చాలా చాలా టేస్ట్గా ఉండిద్దండి చుక్క కూర ఎండు చేపల కర్రీ. ఒకసారి ట్రై చేయాల్సిన కర్రీ. చాలా మంచిది, హెల్త్ కూడా చాలా మంచిది. కర్రీ నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.